వేములవాడ గుడి రహస్యం ఏమిటి? అలాగే అక్కడ ఉన్న ధర్మగుండం మహిమ ఏమిటి? ఒక రాజుకు ఉన్న కుష్ఠవ్యాధి పూర్తిగా ఎలా తగ్గిపోయింది? ఎక్కడా లేని విధంగా వేములవాడ ఆలయంలో ఎద్దులను ఎందుకు సమర్పిస్తారు? ఆ ఆచారం ఎలా వచ్చింది? వీటన్నిటికీ సంబంధించిన ఒక రాజు కథ ఈ వీడియోలో తెలుసుకుందాం. ధర్మగుప్తుడు అనే రాజు గురించి చెప్పే కథ వేములవాడ క్షేత్రం, అక్కడ ఉన్న ధర్మగుండం మహిమలను స్పష్టంగా తెలియజేస్తుంది. ఆ ధర్మగుప్తుడి కథేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ధర్మగుప్తుడు అనే ఒక ధార్మిక న్యాయపరుడు, ప్రజలను ప్రేమించే రాజు. అతను తన రాజ్యంలో సత్యం, ధర్మం పాటిస్తూ పాలన చేశాడు. అందుకే అతనికి ధర్మగుప్తుడు అనే పేరు వచ్చింది. కానీ ఒకసారి అనుకోకుండా ఆ రాజు జీవితంలో ఒక పెద్ద అపచారం జరిగింది. ఒక బ్రాహ్మణుని చావుకు కారణం అవుతాడు. తర్వాత నిజం తెలుసుకున్న రాజు నిరపరాధిని శిక్షించానని తీవ్రంగా బాధపడతాడు. కానీ అప్పటికే ఆ పాప ఫలితంగా ధర్మగుప్తుడికి శారీరకంగా, మానసికంగా కష్టాలు మొదలయ్యాయి. కుష్ఠవ్యాధి రావడం మొదలైంది. రాజ్యం కూడా క్రమంగా కష్టాల్లో పడింది. అప్పుడు ఆ రాజు ఎన్నో రాజ్యాలు తిరిగి మునులను, ఋషులను సంప్రదించి తన పాపం నుంచి విముక్తి పొందే మార్గాన్ని అడిగాడు. అప్పుడు ఆ ఋషులు చెప్పారు, చేసిన పాపానికి ఫలితం అనుభవించవలసిందే, పశ్చాత్తాపం ఉండదు అని చెప్పారు. కానీ ఆ రాజు తన పట్టును విడవకుండా మిగిలిన రాజ్యాలు అన్నీ తిరిగి ఎక్కడా ముక్తి మార్గం కనిపించకపోయేసరికి ఇక తన రాజ్యానికి తిరిగి వస్తున్నప్పుడు ఇప్పుడున్న వేములవాడ గుడి దగ్గర ఆగాడు. అప్పుడు వేములవాడ చిన్న గ్రామం మాత్రమే, చుట్టుపక్కల కొందరు మనుష్యులు మాత్రమే ఉండేవారు. అలా ఆ ప్రయాణంలో అలసిపోయిన ఆ రాజు రాజన్న గుడి వద్ద ఆగి పక్కన ఉన్న చిన్న కొలనులో స్నానం చేసి పక్కనే ఉన్న చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నాడు. అలాగే నిద్రలోకి జారుకున్నాడు. కొద్దిసేపటికి నిద్ర లేచిన ఆ రాజు ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. అలాగే తనకున్న కుష్ఠవ్యాధి కూడా పూర్తిగా తొలగిపోయింది. ఆశ్చర్యపోయిన రాజు అక్కడ చిన్న రాజన్న గుడి పక్కనే చిన్న కొలను ఉంది. ఇది సామాన్యమైన గుడి కాదు అనుకుని మళ్ళీ ఒకసారి ఆ కొలనులో స్నానం చేశాడు రాజు. ఆ తర్వాత రాజన్న స్వామి వారిని ఎంతో భక్తితో పూజించాడు. అతని నిజమైన పశ్చాత్తాపం, భక్తి చూసిన శివుడు కరుణించాడు. అతని పాపం పూర్తిగా తొలగిపోయింది. శరీర కష్టాలు కూడా తగ్గిపోయాయి. తిరిగి అతని జీవితం సుభిక్షంగా మారింది. ఆ సంఘటనను గమనించిన వేములవాడ వాసులు ఇందాక అతను వెళ్లేటప్పుడు కుష్ఠవ్యాధి, జ్వరంతో బాధపడుతూ వెళ్లాడు. చిన్న గుండంలో మునగగానే కుష్ఠవ్యాధి పోయి యవ్వనంగా మారి వెళ్లిపోతున్నాడు అని ఆశ్చర్యంతో వారు కూడా ఆ కొలనులో స్నానం చేయడం మొదలుపెట్టారు. వారు అలా స్నానం చేయగానే ఏదో తెలియని ఎనర్జీ రావడం, చర్మ వ్యాధులు తగ్గిపోవడం జరిగింది. అలా ఎంతో కీర్తిని పొందిన ఆ ధర్మగుండం మొట్టమొదట ధర్మగుప్తుడు అనే రాజు వల్ల ఆలయ కీర్తి, ధర్మగుండం మహిమ తెలిసింది కాబట్టి ఆ గుండానికి ఆ రాజు పేరు మీదుగా ధర్మగుండం అన్న పేరు వచ్చింది. అంత గొప్ప చరిత్ర కలిగిన ధర్మగుండాన్ని మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? అందులోనే స్నానం చేస్తూ సబ్బులు, షాంపులు పెట్టుకోవడమే కాకుండా అందులోనే బట్టలు పిండడం. ఈ మధ్య కొత్తగా డైపర్స్ కూడా ఆ గుండంలోనే వేస్తున్నారు. అది ఎంత పెద్ద పాపం! అసలు ధర్మగుండంలో స్నానం ఎలా చేయాలి? కేవలం 2-3 సార్లు భక్తితో ఆ నీళ్లలో మునిగి బయటకి వెళ్లిపోవాలి. అంతే తప్ప అక్కడ ఇంకేం చేయకూడదు. ఏమైనా చేసుకోవాలి అనిపిస్తే బయట మాత్రమే చేసుకోవాలి. అంతే తప్ప ఆ ధర్మగుండం సమీపంలో బట్టలు అస్సలే పిండకూడదు. సరే, అసలు స్టోరీలోకి వెళితే ధర్మగుప్తుడు తన పాపం నుండి విముక్తి పొందిన పవిత్ర స్థలం ఈ వేములవాడ క్షేత్రం. ఈ కథలో ముఖ్యమైన భావం ఏంటంటే, ఎంత పెద్ద తప్పు చేసినా నిజమైన పశ్చాత్తాపం ఉంటే క్షమించడం ఉంటుంది. ఈ పవిత్ర స్థలాలు మనలోని మార్పులు తీసుకురాగలవు. భక్తి, ధర్మం కలిస్తేనే విమోచనం సాధ్యం అవుతుంది. మొత్తానికి ధర్మగుప్తుడు అనే రాజు కథ వేములవాడ మహిమలను తెలియజేసే ఒక ముఖ్యమైన పురాణ కథ. ఇది భక్తులకు పాపం చేసినా మారితే క్షమ ఉంటుంది అనే విశ్వాసాన్ని ఇస్తుంది. ముఖ్యంగా వేములవాడ ఆలయంలో కోడెమొక్కు అనే ఆచారం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆచారంలో భక్తులు తమ కోరికలు నెరవేరితే ఎద్దును అంటే నందిని సమర్పిస్తామని ప్రతిజ్ఞ చేసి కోరిక తీరిన తర్వాత ఎద్దును ఆలయానికి తీసుకువచ్చి సమర్పిస్తారు. ఇది వేములవాడ క్షేత్రానికి ప్రత్యేకమైన సాంప్రదాయం. వేములవాడలో కోడెమొక్కు చెల్లించిన తర్వాత రాజన్నను దర్శించుకోవడం అనే ఆనవాయితీ ఒక్క రోజులో ఏర్పడినది కాదు. నంది ప్రాముఖ్యత మరియు స్థానిక భక్తి విశ్వాసాల కలయిక క్రమంగా ఏర్పడింది. శ్రీ రాజరాజేశ్వర స్వామి అంటే శివుడు. శివుడు దగ్గరకు వెళ్లాలంటే ముందుగా ఆయన వాహనమైన నందికి గౌరవం ఇవ్వాలి అనే భావన శైవ సాంప్రదాయంలో చాలా బలంగా ఉంది. చాలా శివాలయాల్లో కూడా భక్తులు ముందుగా నందిని దర్శించిన తర్వాత శివుడిని దర్శించుకోవడం ఒక సాధారణ పద్ధతి. ఇది వేములవాడ క్షేత్రంలో ఇలా ప్రత్యేకంగా మారింది. పురాణాల ప్రకారం ఒకప్పుడు ఒక సాధారణ భక్తుడు తీవ్రమైన కష్టాల్లో ఉన్నాడు. ఆరోగ్యం, సంపద లేదా కుటుంబ సమస్యలు ఉండేవి. అప్పుడు అతను వేములవాడకు వచ్చి స్వామివారిని ప్రార్థిస్తూ ఇలా మొక్కుకున్నాడు, నా కోరిక నెరవేరితే మీ వాహనమైన నందిని అంటే ఎద్దును సమర్పిస్తాను అని మొక్కుకున్నాడు. ఆ భక్తుడి కోరిక నెరవేరిన తర్వాత అతను నిజంగా ఒక ఎద్దును తీసుకువచ్చి ఆలయానికి సమర్పించాడు. ఈ సంఘటనను చూసిన ఇతర భక్తులు కూడా అదే విధంగా మొక్కుకోవడం ప్రారంభించారు. అలా కోడెమొక్కు అనే ఆచారం సాంప్రదాయంగా మారిపోయింది. కాలక్రమేణా ఈ ప్రక్రియ ఒక నియమంలా మారింది.
మరో కోణంలో చూస్తే ఇది ఒక ఆధ్యాత్మిక సందేశం కూడా. మనం కోరుకున్నది వచ్చిన తర్వాత దేవుణ్ణి మాత్రమే కాదు, మనం చేసిన ప్రతిజ్ఞను కూడా గౌరవించాలి అనే భావన. ఇంకో ఒక కారణం కూడా ఉంది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కోడె మొక్కు చాలా శక్తివంతమైన మొక్కుగా భావిస్తారు. అందుకే భక్తులు మొక్కు తీర్చకుండా నేరుగా దర్శనం చేయడం అసంపూర్ణంగా భావిస్తారు. అందుకే ఈ రోజుకి వేములవాడకు వెళ్లే చాలా మంది భక్తులు ముందుగా కోడె మొక్కును చెల్లించిన తర్వాత రాజన్న దర్శనం చేస్తారు. మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ భారీ ఉత్సవాలు జరుగుతాయి. ఈ సమయంలో దేశం నలుమూలల నుంచి లక్షలాది భక్తులు వేములవాడకు చేరుకొని రాత్రంతా జాగరణ చేసి శివునికి ప్రత్యేక పూజలు చేస్తారు. అలాగే కార్తీక మాసం, శ్రావణ మాసం సమయంలో కూడా ఈ ఆలయం ఎంతో సందడిగా ఉంటుంది. వేములవాడ ఆలయం చరిత్రలో రాజులు, భక్తులు, యోగులు, మహర్షులు అందరూ తమ ముద్ర వేశారు. ఈ ప్రదేశం భక్తి, చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాల సమ్మేళనంగా నిలిచింది. గ్రామీణ వాతావరణం, ఆలయ శోభ, భక్తుల నమ్మకం అన్నీ కలిపి వేములవాడను ఒక ప్రత్యేక యాత్రాస్థలంగా నిలబెడుతున్నాయి. ఇక్కడకు వచ్చే ప్రతి భక్తుడు ఒక ఆధ్యాత్మిక శాంతిని అనుభవిస్తాడు మరియు తన మనసుకు ఒక ప్రత్యేకమైన ఆనందాన్ని పొందుతాడు. మొత్తంగా వేములవాడ అనేది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, అది విశ్వాసానికి, సాంప్రదాయానికి, చరిత్రకు ఒక ప్రతీకగా నిలిచిన ఒక పవిత్ర దివ్యక్షేత్రం. వేములవాడ కేవలం హిందూ ధార్మిక కేంద్రంగా మాత్రమే కాకుండా జైన, బౌద్ధ సాంప్రదాయాలకు కూడా ఒక ముఖ్య కేంద్రంగా ఉండేది. అందువల్ల వేములవాడను వైవిధ్యానికి ఒక మంచి ఉదాహరణగా చెప్పవచ్చు. సంస్కృతిక వైవిధ్యానికి ఒక మంచి ఉదాహరణగా చెప్పవచ్చు. ఇంత గొప్ప వేములవాడ క్షేత్రం తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న అత్యంత పవిత్రమైన మరియు చారిత్రక ప్రాముఖ్యత కలిగిన క్షేత్రం. ఈ వేములవాడ ప్రదేశం ప్రధానంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వల్ల ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం ఈ ప్రాంతం చాలా ప్రాచీనమైంది మరియు శైవ సాంప్రదాయానికి ఒక ముఖ్య కేంద్రంగా అభివృద్ధి చెందింది. చాళుక్యుల కాలంలో వేములవాడ ఒక ప్రధాన రాజధానిగా ఉండేది. అప్పట్లో రాజులు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఆలయ నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చారు. రాజరాజేశ్వర స్వామి ఆలయం నిర్మాణ శైలి, శిల్పకళ ఎంతో అద్భుతంగా ఉండి ఆ కాలంలోని కళా వైభవాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ వేములవాడ క్షేత్రంలో శివుడు రాజరాజేశ్వర స్వామిగా, పార్వతీ అమ్మవారు రాజేశ్వరి దేవిగా పూజలు అందుకుంటున్నారు. ఆలయంలోని శివలింగం స్వయంభువుగా ఉద్భవించిందని విశ్వాసం. భక్తులు తమ కోరికలు తీర్చుకోవాలని కోరుతూ ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. మొత్తానికి ఇది ఒక ఆచారం మాత్రమే కాదు, భక్తి, కృతజ్ఞత, వాగ్దానం నిలబెట్టుకోవాలి అనే విలువలతో ఏర్పడిన సాంప్రదాయం ఈ వేములవాడ క్షేత్రం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం గురించి విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.